నమస్తే. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్గా ఎగ్ ఆలు మసాలా కర్రీ చూపిస్తాను. క్రీమీగా చిక్కటి గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా తేలిక. చపాతి, పుల్కా, జీరా రైస్, బగారా రైస్, ప్లెయిన్ బిర్యానీ దేంట్లోకైనా అద్దరిపోతుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక పెద్ద ఆలుని తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని నీళ్లలో వేసుకొని రెడీగా పక్కన ఉంచండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని దాన్ని కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కొన్ని పచ్చిమిర్చి అలాగే ఈ పెద్ద ఉల్లిపాయని మిక్సర్ జార్ లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని పక్కన ఉంచేసి నేను ముందుగానే ఒక 6 కోడిగుడ్లని ఉడికించి పెట్టుకున్నానండి. వాటికి ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఘాట్లు పెట్టేసుకున్న ఈ కోడిగుడ్లలోకి ఇప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఈ కోడిగుడ్లకి ఇదంతా బాగా పట్టేలాగా మంచిగా కలిపేసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక కప్పు పెరుగులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, అలాగే కసూరి మేతి వేసుకొని ఇదంతా పెరుగులో బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. మీరు కనుక ఈ రెసిపీని ఇంకా డీటెయిల్ గా చూడాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఇంట్లో ఉన్న పాల మీగడైనా సరే వేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని రెడీగా పక్క నుంచి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ఇందులో వేసుకొని దోరగా వేయించుకొని తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం కలిపి పెట్టుకున్న కోడిగుడ్లన్నీ కూడా వేసుకొని వీటిని కూడా దోరగానే వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు వేయించుకున్నామంటే కోడిగుడ్లు వేగిపోతాయి. వీటిని కూడా తీసి పక్క నుంచి ఇదే ఆయిల్లోకి 1/2 టీ స్పూన్ సాజీరా, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి వేసుకొని వేపుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగిపోగానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అంతా వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దీంట్లోని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇది వేగిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం అంతా కూడా ఇందులో వేసుకొని ఒక 2-3 నిమిషాలు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని దీంట్లోని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇది వేగిపోగానే ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆలుని, కోడిగుడ్లను కూడా ఇందులో వేసేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇందులోకి 1.5 కప్పుల దాకా నీళ్లను పోసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి దీన్ని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే గుమగుమలాడుతూ చిక్కటి గ్రేవీ తోటి మన ఆలు ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. పైనుంచి కొన్ని పచ్చిమిర్చి అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని సువాసన పోకుండా మూత పెట్టేసి పక్కకు దించేసుకోండి. ఈ టేస్టీ ఆలు ఎగ్ మసాలా కర్రీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.